ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంటే వెంకటేష్ కన్నా ముందుగా గుర్తొచ్చే పేరు బుల్లిరాజు. సో ఈయన క్యారెక్టర్, ఈ పిల్లాడి క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందంటే ఈ సినిమాలో ఇక్కడ వెంకటేష్ గారికి ఎంత పేరు వచ్చిందో అంతకు మించి ఈయన పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ సినిమాలో ఎట్లా ఛాన్స్ వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో అడిగితే నాకు పవన్ కళ్యాణ్ ద్వారా ఆయనకు పార్టీకి ప్రచారం చేయడం ద్వారా వచ్చిందనే విధంగా చెప్పాడు. సో ఖచ్చితంగా బుల్లిరాజు అంటే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే నాకు తెలిసి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే అందరూ కూడా సంక్రాంతి వస్తున్నాం సినిమా చూశారు. అది వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్. సో దాంట్లో ఈ బుడ్డోడికి ఒక క్యారెక్టర్ దొరకడం, ఖచ్చితంగా దాన్ని అయితే నవ్వులు పువ్వులు పూయించాడని చెప్పాలి. సో తను ఉన్నంతసేపు కూడా జనం నవ్వుతూనే ఉన్నారు ఆయన సీన్లకి. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీల ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుంది అని చెప్పే ఒక మంచి క్యారెక్టర్ లో ఆయన రోల్ పడింది. సో ఇప్పుడు పిల్లలు మాటలు ఏం నేర్చుకుంటున్నారు సినిమాలు చూసి. సో ఆ ప్రభావం మన చిన్నప్పుడు అంటే ప్రభావం ఎట్లా ఉండేదంటే ఇప్పుడు చిరంజీవి గారు ఫైట్లు, బాలకృష్ణ గారు డాన్స్లు అవన్నీ చూసి అవి నేర్చుకుంటే ఇప్పుడు తర్వాత అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు ఆ జనరేషన్ నేర్చుకుంటూ వస్తున్నాం. సో మరి ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఓటీటీలో ఒక లాంగ్వేజ్ కాదు అన్ని లాంగ్వేజ్ దొరుకుతున్నాయి. సో ఇంట్లో పేరెంట్స్ లేకపోతే వాళ్ళే పెట్టుకుని చూస్తూ నేర్చుకున్నారు సినిమాలని. సో ఇంట్లో రిజిస్టర్ చేసి పెట్టి వెళ్తున్నారు, ఓ టీవీలో పెట్టుకుని చూస్తున్నారు అన్నమాట పిల్లలు. సో వాటి నుంచి వాళ్ళు కొన్ని మంచి సినిమాలు చూస్తున్నారు, కొన్ని చెడ్డ సినిమాలు చూస్తున్నారు. సో ఆ ప్రభావం అయితే పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. సో వాళ్ళు అవి నేర్చుకుంటున్నారు ఈ జనరేషన్ తగ్గట్టు. ఎట్లా కొన్ని అయితే కొంతమంది పిల్లల ఆలోచనలు అయితే అసలు అర్థం కావట్లేదు కూడా పేరెంట్స్ కానీ సైకాలజిస్టులకు కానీ. సో అట్లా తయారవుతున్నారు. సో అదే క్యారెక్టర్ ని బుల్లిరాజు చాలా మంచి ఫన్నీ వేలో చూపించారు ఓటీటీల ప్రభావంతో ఎలా చేస్తారనేది. సో మరి అసలు అతనికి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది అని అడిగితే కనుక ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారు ఎప్పుడో ఈయన జనసేనకి క్యాంపెయిన్ చేయడం చూసారంట. సో అతనికి మరి ఎందుకు చేశాడో పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో క్యాంపెయినింగ్ చేశాడంట. అక్కడ అతని ఆ వ్యూస్ ఏవైతే ఉంటాయో అతను బాగా వెళ్ళింది, అంటే బాగా రీచ్ అవడంతో అనిల్ రావుపూడి గారు చూసి అతను బాగుంటాడు మన సినిమా కానీ సెలెక్ట్ చేసుకున్నాడంట. సో 4 పిల్లలు ఉండాలి వెంకటేష్ గారికి, అందులో మెయిన్ పిల్లడు ఇతను. సో కాబట్టి ఇతనైతే సరిగ్గా ఉంటాడు, అతని మాట తీరు అంతా బాగుంటుంది, ఆ గోదావరి స్నేహంలోకి తీసుకురావచ్చు ఖచ్చితంగా మంచిగా అని చెప్పి అతనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు జనసేన అభిమానులు అందరూ కూడా అతను అట్లా వీడియోలు చేశాడా, ఎందులో చేశాడని చెప్పి అవన్నీ వెతుకుంటున్నారు. సో ఖచ్చితంగా అతని వీడియోలు ఇప్పుడు మరింత వైరల్ అవుతున్నాయి. సో ఎవరికైనా ఒక బ్రేక్ అనేది వస్తుంది అనమాట. సో మరి ఈ పిల్లోడికి ఈ వయసులోనే ఖచ్చితంగా బ్రేక్ వచ్చింది బుల్లిరాజు గారి క్యారెక్టర్ తో. సో నిజంగా ఇప్పుడు వెంకటేష్ గారి కన్నా కూడా బుల్లిరాజు అనే పేరు సినిమా బయటకు వచ్చినాక ఎక్కువ బయట అంటే వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ కడుపు నిండా నవ్వులతో వస్తున్నారు సినిమా నుంచి బయటకి. అందులో 70% బుల్లిరాజు క్యారెక్టర్ కారణం అనమాట నవ్వుకోవడానికి. సో ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ చేసి అతను చిన్న వయసు అయినా చాలా బాగా మాట్లాడుతూ నేర్చుకున్నాడు. ఒక రాజకీయ పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని జనాల్లోకి తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో అది ఆయన ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా నచ్చిందనమాట. సో అతనే ఆ పార్టీకి ఎంత చేశాడు అనేది ఆ వీడియోలన్నీ ఇప్పుడు మెల్లగా బయటకు వస్తున్నాయి. సో మరి ఈ సినిమాకి మరింత మంది క్యూ కడుతున్నారు, బుల్లిరాజు క్యారెక్టర్ బాగుందంట చూద్దాం అని చెప్పి. సో ఖచ్చితంగా వదిలిన ప్రోమోస్ కూడా ఇప్పటికే సూపర్ హిట్ అవుతున్నాయి అతను కనిపించినవన్నీ కూడా. సో ఖచ్చితంగా సినిమా ఇంకా మరింత బాగా ఆడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇటు జన సైనికులు కూడా ఆ సినిమా చూడటానికి ఎగబడుతున్నారు అతని క్యారెక్టర్ కోసం. సో మరి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు అతను మొదటి సినిమాకి భవిష్యత్తుగా వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు చూసి. సో ఖచ్చితంగా అతనికైతే బెస్ట్ యాక్టర్ అవార్డు ఏదైనా సైడ్ సపోర్టింగ్ రోల్ ఇస్తే ఖచ్చితంగా హీరో గారితో పాటు బుల్లిరాజు కూడా బెస్ట్ అవార్డు అయితే వస్తుంది అనమాట. అంత బాగా పండించాడు. సో మరి అతను జనసేన వీడియోలు, అతను క్యాంపెయినింగ్ వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఓపెన్ చేసి మీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో చూసేసుకోవచ్చు.